అనగడం వచ్చి ఉంటుంది. సభాధ్యక్షులు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరెడ్డి గారు, సభా వేదికాసంలైన వివిధ రాజకీయ పార్టీల, వివిధ ప్రజా సంఘాల, వివిధ యూనియన్ల నాయకులకు, ఈ యొక్క నిరసన దీక్షకు విచ్చేసిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ వందనం, అభివందనం. ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్న అందాల జాబిల్లి అతను ఒక్కడే, ఏడాదిలోన ఎన్ని ఋతువులున్ననో వేడుక చేసే వసంతం ఒక్కటే అన్నట్టు సమాజంలో అనేక రంగాలు ఉన్నప్పటికీ వైద్య రంగానికి, ఆరోగ్య రంగానికి ఒక ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత, ఒక విశిష్టత ఉంది. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన ఊరనుండుము చొప్పడుకున్నట్టు ఊరు చొరకము సుమతేని. సుమతి శతకారుడు భజన 350 సంవత్సరాల క్రితమే వైద్యుని యొక్క విశిష్టత గురించి, ఆరోగ్య రంగము, వైద్య రంగం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చిన్న పద్యంలో చెప్పడం జరిగింది. అటువంటి వైద్య రంగాన్ని, అటువంటి ఆరోగ్య రంగాన్ని ఈనాడు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వీర్యము, నిర్లక్ష్యము చేస్తూ ఉంది, ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంది. 2025 సెప్టెంబర్ 9న పులివెందుల, మదనపల్లితో సహా 9 ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ముద్దు పేరు పెట్టి ప్రైవేటైజేషన్ చేస్తూ జీవోఆర్టీ 590 జారీ చేయడం జరిగింది. ఇది ఒక చీకటి జీవో, ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం. భారత జాతీయ కాంగ్రెస్ ఈ యొక్క జీవోను వ్యతిరేకిస్తూ ఉంది. ఈ విధానాన్ని మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా వ్యతిరేకిస్తూ ఉంది. దానికి 3 కారణాలు. ఒకటి, ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది, పేదలు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. నెంబర్ 2, పేద రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. నెంబర్ 2. మూడవది, ప్రతిభకు పాడ కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ 3 కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ జీవోఆర్టీ 590ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ప్రభుత్వం చెప్తున్న కారణాలు 3. ఈ 3 కారణాల్లో ఏ కారణం కూడా సహేతుకంగా లేదు. మొదటి కారణం, ప్రభుత్వం చెప్పే కారణం, ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, కాబట్టి ఈ పీపీపీ మోడల్లో పోతున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది వాస్తవం కాదు, ఇది సాకు మాత్రమే. కుక్కలు చెప్పులు వెతకును, నక్కలు బొక్కలు వెతుకును, కూటమి నాయకులు సాకులు వెతకును సుమతి అన్నట్లు ఇది కేవలం సాకు మాత్రమే. ఎందుకు ఆ మాట అన్నట్టుంటే, ఈ యొక్క 10 మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలో నిర్మించాలంటే కావాల్సిందంత 6,000 కోట్ల రూపాయలు. ఒక సంవత్సరానికైతే 6,000 కోట్లు, 2 సంవత్సరాలకైతే 3,000 కోట్లు, 3 సంవత్సరాలకైతే సంవత్సరం 2,000 కోట్లు. ఆల్రెడీ 2024-25 అయిపోయింది, 25-26లో ఉన్నాం. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయలు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్ల రూపాయల్లో 3,000 కోట్లు ఎంత స్వల్పం. కాబట్టి నిధులు అనేది సమస్య కాదు, 1% కూడా ఉండదు బడ్జెట్లో. దానికి తోడు ఆల్రెడీ నాబార్డు వచ్చేసి లింకేజ్ ఉంది. నాబార్డు ఆల్రెడీ కొంత రుణ సహాయం చేసింది, మిగతా చేస్తానికి సిద్ధంగా ఉంది. ఒకవైపు అమరావతికి 63,500 కోట్ల రూపాయలు వచ్చేసి అప్పు తీసుకొచ్చి కడతా ఉన్నాం. దీనికి ఆల్రెడీ నాబార్డు ఒప్పుకున్నది కేవలం 6,000 కోట్ల రూపాయలు. కాబట్టి డబ్బు లేదు అనేది అది కారణం కానే కాదు. ఇక రెండవది, కొందరు మంత్రులు చెప్తున్నారు ఈ ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి, పునాది దశలోనే ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. ఇది కూడా పచ్చి అబద్ధం. ఇది ఎలా ఉందంటే, బొంకర పోలియో అంటే టంగుటూరు మిరియాలు తాటికాంతనం అంటే ఒక అబద్ధాల కోరు. దానికి ఉదాహరణ పులివెందుల మెడికల్ కాలేజ్. నేను నాది పులివెందులే కాబట్టి పులివెందుల మెడికల్ కళాశాల ప్రాంగణాన్ని ఇప్పటికి 4-5 సార్లు సందర్శించాను. అక్కడ 500 కోట్లకు గాను 420 కోట్ల రూపాయలు ఆడి ఖర్చు చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ
ఆసుపత్రికి సంబంధించి 100% పూర్తి జరిగింది. నర్సింగ్ కళాశాల 100% పూర్తయింది. మెడికల్ కాలేజీ 60% పూర్తయినాయి. భవనాలు క్వార్టర్స్ 60% అయినాయి. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు క్షేత్రస్థాయికి వచ్చి చూసి క్లాసులు నిర్వహించవచ్చు. ఆసుపత్రి భవనాలు పూర్తి అయిపోయినాయి. నర్సింగ్ కళాశాల ఖాళీగా ఉంది, అక్కడ క్లాసులు నిర్వహిస్తూ ఉండొచ్చు. ఈ లోపల మెడికల్ కళాశాల భవనాలు పూర్తి చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు 2025 ఆగస్టు 16న 50 MBBS సీట్లు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం తర్వాత సెప్టెంబర్లో ఒక లేఖ రాసిన సెప్టెంబర్ 10న ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, ఇక్కడ వసతి లేదు, మాకు 50 MBBS సీట్లు వద్దు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కమిషన్కు లెటర్ రాస్తే ఎల్ఓపిని ఉపసంహరించుకున్నారు వాళ్ళు. ఇంతకంటే తిరోగమన చర్య ఏమైనా ఉంటుందా? మెడకాయ మీద తలకాయ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇచ్చిన సీట్లు వద్దంటారా? మాకు 50 సాలవు, 100 కావాలి, 150 కావాలని అడగాల్సింది పోనిచ్చి ఇచ్చిన 50 MBBS సీట్లు కూడా మాకు వద్దని చెప్పడం జరిగింది. పర్యవసానంగా ఆ ఒక్క మెడికల్ కళాశాలలోనే 2024-25లో 50, 2025-26లో 150, 200 MBBS సీట్లు ఒక్క పులేంద్ర మెడికల్ కళాశాలలోనే కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇది పునర్దశలో ఉన్నాయనేది ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక మూడవది పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అంటున్నారు. ప్రైవేటైజేషన్కు ముద్దు పేరే పీపీపీ. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు, మా ప్రాంతంలో వేరుశనగ విత్తనాలను బాంబేలో ఇండియా బాదం అంటారు. వేరుశనగ విత్తనాలు ఇండియా బాదం. ఆ విధంగా ప్రైవేటైజేషన్కు ముద్దు పేరే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ. కాబట్టి ఇది భూమి గవర్నమెంట్దే, భవనాలు గవర్నమెంటే. ఇవి చాలక 2 సంవత్సరాల పాటు జీతభత్యాలు గవర్నమెంట్ ఇస్తుందంట. ఇది చాలకపోతే వయబిలిటీ గ్యాప్ ఫండ్ అని చెప్పేసి అది కూడా ఇచ్చిందంట. భూములు ప్రభుత్వానికి, భవనాలు ప్రభుత్వానికి, జీతభత్యాలు ప్రభుత్వాలకి. దీనికి చాలక వయబిలిటీ గ్యాప్ ఫండ్ అంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. సొమ్ము ప్రభుత్వానిది అంటే ప్రజలది, సోకు వచ్చేసి ప్రైవేట్ వాళ్ళది. కాబట్టి ప్రైవేటైజేషన్ అనేది కూడా ఇది పీపీపీ ప్రభుత్వం చెప్పడము ఏమాత్రం కరెక్ట్ కాదు. మరి ఎందుకు జరుగుతుంది ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉంది? కేవలం కాసుల కక్కుర్తి, కేవలం కమిషన్ల కక్కుర్తి. లేకుంటే దీంట్లో అర్థమేముంది? ఒక పులివెందుల మెడికల్ కాలేజ్ గురించే మిగతా అన్నిటికీ వర్తిస్తుంది. అక్కడ ఎకరా 2 కోట్లు చేస్తుంది. 2 కోట్లు మినిమం, 5 కోట్లు మ్యాక్సిమం. కొంత రేటు ఉన్నప్పుడు 5 కోట్లు పోతుంది, కొంచెం ఈ లోపల తగ్గింది కాబట్టి 2 కోట్లు. అక్కడ 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరా భూమిని 100 రూపాయలకి ఇస్తారట. 2 కోట్ల భూమిని 100 రూపాయలకు, 50 ఎకరాలు, 50 × 2 కోట్లు, 100 కోట్ల భూమిని 5,000 రూపాయలకు. ఇది ఎలా ఉందంటే కృష్ణ తులాభారంలో నారదుడు భలే మంచి చౌక బేరము మించిన దొరకదు అని చెప్పేసి ఒక పాట ఉంది, పద్యం ఉంది. ఆ విధంగా భలే మంచి చౌక బేరం అని చెప్పేసి ప్రభుత్వం వేలంకు పాడుతూ ఉంది. దేని ఎందుకు పాడుతూ ఉంది? కమిషన్. వాళ్ళ దగ్గర కమిషన్లు కక్కుర్తితో ఈ విధంగా చేస్తూ ఉంది. ఇదే గత ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ కింద 107, 108 జీవోలు ఇస్తే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి? హోల్సేల్గా కాలేజీలు అమ్ముతున్నారు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డునా కిందని ఒక సామెత ఉంది. ఆ విధంగా గత ప్రభుత్వాన్ని విమర్శించి వీళ్ళు చేస్తున్నది ఏమిటి? కాబట్టి జీవో 590 ఇది ఒక చారిత్రాత్మక తప్పిదం. ఇది చీకటి జీవో. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. వినాశకాలం దాపురించింది ప్రభుత్వానికి, అందుకోసమే జీవో వచ్చింది. పోగాలము దాపురించిన వాడు హితుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనుడని మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరి గారు అంటారు. ఆ విధంగా ఈ ప్రభుత్వానికి పోగాలం దాపురించే ఈ జీవో ఇచ్చింది. మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ఒక్కసారి కనీసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆత్మ కోసమైనా సరే మీరు వచ్చేసి జీవోను ఉపసంహరించుకోండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1982, 83లోనే ఆయన్నే మెడికల్ కళాశాలలో క్యాపిటేషన్ ఫీజును వ్యతిరేకించాడు. కనీసం మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతి కోసమైనా సరే ఆ జీవో ఉపసంహరించుకోమని చేస్తున్నాను. లేదా రాబో విపరీత విపత్కర పరిణామాలు చెప్తున్నాను.
తప్పు చేయటం మానవ సహజం, సర్దిద్దుకుంటే విఘ్నుల లక్ష్యం, అలాగే ముందుకు పోవటం మూర్ఖత్వం. కాబట్టి మీరు విఘ్నులుగా భావించి ఉపసంహరించుకుంటారా, మూర్ఖత్వంతో ముందుకు పోతారా, అది మీకే వదిలిపెడుతూ ఒకవేళ ముందుకు పోతే జరగబోయే పరిణామం శ్రీకృష్ణ రాయబారంలో కృష్ణుడు చెప్పినట్లు అల్లుగుటయే ఎరుంగని మహామహితాత్మజుండు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు కన్నులు 10,000 అని నొత్తురు తత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసించి విపన్నులు కావురి లోకలలునంటూ మీరు చేయకుండా పోతే 2004లో ఏమి జరిగిందో ఈ యొక్క విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉద్యమం ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని ఆనాడు పడగొట్టిందో అదేవిధంగా రాబో 2029 ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ఈ యొక్క జీవోఆర్టీ 590 మీకు ఉరితాడు కాగలదు, మీకు శాపం కాగలదు. మీరు ఓడిపోవడం తథ్యం తథ్యం తథ్యం, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.